నమస్తే టెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ అబ్బాయి నాయుడు. దయచేసి ఈ వీడియోను చూసి మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రోత్సాహాన్ని అందించండి. అదేవిధంగా ఈరోజు మనం ప్రధాన దినపత్రికలు వార్తలను విశ్లేషించినట్లయితే, మొదటగా మనం ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, ఈనాడులో ప్రధానంగా బ్యానర్ ఐటెంగా మార్పు మొదలైంది. భారీగా ఐఏఎస్లు బదిలీ, 21 మందికి స్థానచలనం, వివాదాస్పద అధికారులపై వేటు, జీఏడీలో రిపోర్టు చేయాలని శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డికి ఆదేశం. వివేక్ యాదవ్, హరి జవహర్ లాల్కు నో పోస్టింగ్. గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్లకు కీలక బాధ్యతలు, అధికారుల్లో విస్మయం. సాయి ప్రసాద్కు జలవనరుల శాఖ, సిఆర్డీఏ కమిషనర్గా కాటమనేని భాస్కర్. మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులలో, ప్రభుత్వ యంత్రాంగంలో స్థానచలనం జరిగింది. సహజంగా ప్రభుత్వాలు మారినప్పుడు మొట్టమొదటి జరిగే ప్రక్రియ ప్రభుత్వ యంత్రాంగంలో ట్రాన్స్ఫర్లు. అది నిన్న దాదాపు 21 మంది ఐఏఎస్ అధికారులని స్థానచలనం చేయడం జరిగింది. మొట్టమొదటిగా సచివాలయంలో ముఖ్యమైన అధికారులని స్థానచలనం ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత రెండవ దశలో జిల్లా ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లను బదిలీల ప్రక్రియ జరుగుతుంది. ఈ విధంగా దశల వారీగా జరుగుతుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా మొట్టమొదటి జరిగే ప్రక్రియ ఇదేనమాట. వీళ్ళలో శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళీధర్ రెడ్డి అని వైసీపీ పార్టీతో అంటకాగుతూ, వాళ్ళు వైసీపీ చెప్పిందే వేదం, వైసీపీ చెప్పిందే మేము చేస్తాం అనే లెక్కలో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించిన ఈ ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఎక్కడా ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా డీజీపీగా ద్వారకా తిరుమలరావు సీనియారిటీని దృష్టిలో పెట్టుకునే అవకాశం. ఈ ద్వారకా తిరుమలరావు అనే అతను ఇప్పుడుండే ఐపీఎస్ ఆఫీసర్లే కల్లా అత్యంత సీనియర్. దాదాపు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కంటే కూడా సీనియర్. కానీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వకుండా నాకు ముఖ్య అనుచరుడే కావాలి, మా వాళ్ళే కావాలనే ఉద్దేశంతో అప్పుడు డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం మారిన తర్వాత అంటే ఎలక్షన్ టైంలోనే ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించే అవకాశం ఉన్నది. కాబట్టి ఎందుకనో అప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ద్వారకా తిరుమలరావుకి అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు మొట్టమొదటిగా డీజీపీగా ద్వారకా తిరుమలరావుకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఉద్యాన పంటలకు ఉపాధి హామీ, గిరిజన గ్రామాలకు పంచాయతీ భవనాలు, దస్త్రాలపై తొలి 2 సంతకాలు చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కార్యకర్తల కోలాహలాల మధ్య బాధ్యతల స్వీకరణ. అదే సారథ్యం మారింది, మీరు మారాలి. పోలీస్ సిబ్బందితో హోంమంత్రి అనిత. సభలో స్వపక్షమైన విపక్షమైన మేమే. శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అట్టహాసంగా సచివాలయంలో పూజారుల సమక్షంలో వేద మంత్రోచ్చరణల మధ్య ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. బాధ్యతలు స్వీకరించడంతోనే గిరిజన గ్రామాలన్నిటి కూడా పంచాయతీ భవనాలు ఏర్పాటు చేయాలనే దస్త్రం మీద తొలి సంతకం చేయడం జరిగింది. తన వదిన సురేఖ ఇచ్చిన పెన్నుతో ఫైల్పై సంతకం చేసిన మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న పవన్ కళ్యాణ్. చిత్రంలో నాగబాబు, మిగిలిన చాలామంది అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. నేడు అమరావతి నిర్మాణాల సందర్శనకు చంద్రబాబు. ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం. చంద్రబాబు నాయుడు యొక్క కలల ప్రాజెక్టు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క కలల ప్రాజెక్టు అయినటువంటి అమరావతి అప్పుడు 2014 నుంచి 19 దాకా శరవేగంగా నిర్మాణ పనులు జరగడం జరిగింది. 2019లో ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ప్రభుత్వ ప్రాధాన్యతలో అమరావతి నిర్మాణం లేదు. కాబట్టి దాదాపు
రాజధానిగా ఉన్నటువంటి అమరావతిలో అప్పుడు కట్టినటువంటి నిర్మాణాలన్నీ కూడా ధ్వంసం కావడం జరిగింది. ఇప్పుడు మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ అమరావతికి మహాదశ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మొదటిలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, వెంటనే అమరావతిలో పని ప్రారంభించడం జరిగింది. దాదాపు బాగా దట్టంగా పెరిగినటువంటి కంప చెట్లని, రోడ్ల మీద ఉన్నటువంటి చెట్లని క్లీన్ చేసేసి వెంటనే రోడ్లని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పూర్తిగా అమరావతి మొత్తం పర్యటించి నిర్మాణాలను ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇంకా మనం ఎన్ని రోజుల్లో మిగిలిన నిర్మాణాలు కంప్లీట్ చేయొచ్చు అంటే దాదాపు ఐపీఎస్ ఆఫీసర్లందరికీ, హైకోర్టు న్యాయమూర్తులకి, ఎమ్మెల్యేలకి, అదేవిధంగా సచివాలయ సిబ్బందికి అంటే 2, 3, 4 శ్రేణుల ఉద్యోగస్తులు అందరికీ కూడా వసతి సముదాయంగా భవనాలు కట్టడం జరిగింది. ఆ భవనాలు దాదాపు ఇంతకుముందు 75 నుంచి 80% కంప్లీట్ అయినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాటిని నిర్దాక్షిణంగా వదిలివేయటం, ఇంచుమించప్పుడు ఒక 1500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఆ నిర్మాణాలన్నీ కంప్లీట్ అయ్యాయి. అవి కంప్లీట్ అయితే నెలకు 100 నుంచి 200 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎందుకంటే ఉన్నత స్థాయి ప్రభుత్వ ఆఫీసర్లు అయితేమి, ఎమ్మెల్యేలకైతేమి, సిబ్బందికి అయితేమి, జడ్జీలకైతేమి అందరికీ కూడా నివాస సముదాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. వాటికి హెచ్ఆర్ రూపంలో చాలా మొత్తంలో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కంప్లీట్ అయితే అవన్నీ డబ్బులు మిగిలిపోయి ఉండేది, అది ప్రభుత్వానికి చాలా రిలీఫ్గా ఉండేది. కానీ ప్రభుత్వంలో డబ్బులు మిగిలి ప్రభుత్వం రిలీఫ్ అయితే నాకేం సంబంధం, నేను చెప్పిందే జరగాలనే ఉద్దేశంతో వాటిని గాలి వదిలేయటం జరిగింది. ఈరోజు ప్రజావేదిక అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూలగొట్టిన ప్రజావేదిక శిథిలాల నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పర్యటన స్టార్ట్ అవుతుంది. ప్రజావేదిక తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా అన్ని భవనాలను పరిశీలించడం జరుగుతుంది. అదేవిధంగా శాశ్వత కట్టడాలుగా ఉన్నటువంటి సచివాలయం భవనాలు, హైకోర్టు అంటే సచివాలయానికి నిర్మించబోయే అట్టహాసంగా ఒక ప్రత్యేకమైన డిజైన్తో నిర్మించబడేటటువంటి భవనాలను కూడా ప్రాథమిక దశలోనే వదిలేయటం జరిగింది. అవన్నీ పునాదులతో, నీళ్లతో నిండి గంభీరంగా ఉన్నాయి. వాటన్నింటినీ పరిశీలించి తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పూర్తి స్థాయిలో అమరావతి పర్యటన చేయడం జరుగుతుంది. కోడళ్ళుగా కాదు కుమార్తెలుగా చూశారు. రామోజీరావు తమను కోడళ్ళుగా కాకుండా సొంత కుమార్తెలుగా భావించి వ్యాపార వారసత్వాలను మాకు అప్పగించడం జరిగింది అని మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ చెప్పడం జరిగింది. గంభీరంగా కనిపించే ఆయన చాలా సున్నిత మనస్కులని, అందరితోనూ ఆప్యాయంగా మెలగలిగేవారని, వ్యాపార మెలకువలతో పాటు తాను నమ్మిన విలువలను కూడా బోధించారని, ఆయన దగ్గర నుంచి మేము చాలా నేర్చుకోవడం జరిగింది. ఆయన మాకు చాలా నేర్పించి మమ్మల్ని కూతురులాగా భావించి మాకు వ్యాపార బాధ్యతలను పూర్తిగా అప్పచెప్పడం జరిగిందని శైలజా కిరణ్ మార్గదర్శి ఎండి తమ అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. అదేవిధంగా ఈరోజు ఈ 21 మంది ఐఏఎస్లతో ఒక మార్పుని మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం ఇంకో 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 21 మందిలో గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్కి ఇద్దరికి కూడా మంచి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఈ పోస్టింగ్ కొంత ఆశ్చర్యార్థకంగా, విస్మయంగా గురి కావడం జరిగింది మిగిలిన అధికారులు. ఎందుకంటే గోపాలకృష్ణ ద్వివేది, ప్రవీణ్ కుమార్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ముఖ్య పాత్ర పోషించి అనేక నిర్ణయాలలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహించారు. వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇక్కడ మంచి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్తో నారాయణ భేటీ. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు పురపాలక శాఖ మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం విజయవాడలో పవన్ ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సీఎం గురువారం పర్యటిస్తారని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సారథ్యం మారింది, మీరు మారాలి. అదే బ్లడ్ ఉందనుకుంటే తప్పుకోండి. పోలీస్ సిబ్బందికి హోంమంత్రి అనిత వార్నింగ్. వైకాపా బాధితులు కోరితే కేసులు రీఓపెన్. బాధ్యత చేపట్టిన సందర్భంగా వెల్లడి.
హోమ్ మినిస్టర్గా నియమితులైనటువంటి వంగలపూడి అనిత ఈరోజు హోమ్ మినిస్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సచివాలయంలో హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది. చిత్రంలో ఆ శాఖ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ తదితరులందరూ కూడా బాధ్యతల స్వీకరణ సందర్భంగా అక్కడ ఉన్నారు. పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. గంజాయి డ్రగ్స్పై 100 రోజుల ప్రణాళిక, అవమానించిన చోటే గౌరవించారు. మేము ఇంతకుముందు ప్రతిపక్షంలో ఎన్నోసార్లు డీజీపీ ఆఫీస్ని సందర్శించాలని, డీజీపీ ఆఫీస్కి రావాలని, డీజీపీ గారికి వినతి పత్రం అందించాలని ఎన్నోసార్లు ట్రై చేశాము. మమ్మల్ని గేటు దగ్గర ఆపేసి మమ్మల్ని అవమానించి పంపించారు. ఎక్కడైతే అవమానానికి గురయ్యామో, ఎక్కడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో అక్కడే మాకు మీరు తిరిగి గౌరవం ఇచ్చారు. ఇది అధికార యొక్క ప్రభావం. కాబట్టి అధికారం ఉందనుకొని ఎలాగంటే అలాగా విర్రవీగినట్లయితే దాని పరిణామాలు ఇలా ఉంటాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైతే మాకు అదే బ్లడ్ ఉంది, మేము అదే ప్రవర్తనలో ప్రవర్తిస్తాం అనుకున్నట్లయితే వాళ్ళు వెంటనే వాళ్ళ యొక్క హోదా నుంచి తప్పుకోవాలి. పోలీస్ సిబ్బందికి హోంమంత్రి గట్టిగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అప్పుడు అనేక మంది వైకాపా నాయకుల ద్వారా బాధితులకు గురై అనేక రకాలుగా కేసులు పెట్టించుకొని ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరూ కానీ కోరినట్లయితే ఆ కేసులన్నీ రీఓపెన్ చేపించి ఆ బాధితులకు తగిన న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. సభలో స్వపక్షమైన విపక్షమైన మేమే. అర్థవంతమైన చర్చలు జరగాలని కోరుకుంటున్న బాధ్యతలు చేపట్టిన మంత్రి పయ్యావుల కేశవ్. ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ ఈ బాధ్యతలు స్వీకరించినప్పుడు కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీలో అర్థవంతమైన చర్యలు జరగాలి, జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీకి రావాలి అని కోరుకోవడం జరిగింది. సభలో స్వపక్షమైన విపక్షమైన మేమే అని చెప్పడం జరిగింది. జలవనరుల శాఖ సలహాదారులుగా ఎం వెంకటేశ్వరరావు. పోలవరం మొదలైనప్పటి నుంచి దాదాపు చాలా రోజుల పాటు ఈఎన్సీగా ఉన్నటువంటి వెంకటేశ్వరరావుకి జలవనరుల్లో చాలా అనుభవం ఉంది. డ్యాములు కట్టడాల్లో కానీ టోటల్గా ఇరిగేషన్లో చాలా మంచి అనుభవం ఉన్న వ్యక్తి. కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరంను సందర్శించినప్పుడు కూడా ప్రత్యేకంగా వెంకటేశ్వరరావుని పిలిపించుకొని కొన్ని సలహాలు తీసుకోవడం జరిగింది. కాబట్టి తిరిగి అతను మళ్ళీ జలవనరుల శాఖ సలహాదారుడుగా నియమించుకోవడం జరిగింది. ఇది ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రధాన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.